హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము చాలా ఈజీ అయిన రెసిపీ, చాలా హెల్దీ రెసిపీ అదేనండి, గార్లిక్ బ్రెడ్. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చీజ్తో గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్లో నేను మొజరెల్లా చీజ్ని బాగా తురుముకుంటున్నాను. మొజరెల్లా చీజ్ మనకి విడిగా మార్కెట్లో అయినా దొరికిద్దండి, దొరికిద్ది. దాన్నైనా తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇట్లా మొత్తం స్క్వేర్ షేప్లో పెద్దది వస్తుంది, దాన్నైనా తీసుకొని మనం ఇట్లా తురుముకోవచ్చు అనమాట. నేను ఇట్లా తురుముకున్నాను. నేను ఒక 3 స్లైస్కి చేసి చూపిస్తున్నాను, దానికి ఇది సరిపోతుంది. ఇట్లా తురుముకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ పేస్ట్ మనం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకుందాము. అది ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా వెన్న వేసుకోవాలి. దాంట్లో వెల్లుల్లిపాయ దంచి వేసుకున్నది ఇట్లా వేసుకొని వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకొని మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం లైట్గా ఎరుపు వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇలా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చీజ్ దాంట్లోకి వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా ఓరిగాన్ వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కనుక లేకపోతే ఇంట్లోనే మనం వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలని కొంచెం టచ్ చేసేసి మిక్సీకి కనుక వేసేసుకుంటే మనకి ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ వచ్చేస్తాయి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ బటర్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇట్లా వెన్నపూసని బటర్ని మన రూమ్ టెంపరేచర్లో ఉంచుకోవాలి. ఆ బటర్ని నేను ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇట్లా మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఇట్లా మనము బటర్ అనేది అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చీజ్ గార్లిక్ ఉంది కదా, దాన్ని మనము ఒక్కొక్క స్లైస్ మీద మనం అప్లై చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవాలండి. మొత్తం బ్రెడ్ అంతా పెట్టుకోవాలి చీజ్ని. ఇంతేనండి. ఇంకా ఒక్కొక్కటి మనము తవా మీద కాల్చుకోవాలి. ఓవెన్లో పెట్టట్లేదండి, నేను తవా మీద చూపిస్తున్నాను. ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న మంట మీదే చేసుకోవాలండి. చిన్న మంట పెట్టుకొని ఈ బ్రెడ్ స్లైస్ని పెట్టేసి మూత పెట్టి చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు బాగా మెల్ట్ అయ్యే చీజ్ అనేది బాగా మెల్ట్ అయ్యేదాకా చూసుకోవాలి. కింద అనేది మనకి బ్రెడ్ అనేది మాడిపోకుండా కొంచెం వెన్న వేసుకుంటా కాల్చుకోవాలి. అంతేనండి. ఈ రకంగా మనకి మెల్ట్ అయిపోతే బ్రెడ్ అనేది బాగా క్రిస్పీగా బాగుంటుంది. పైన జ్యూసీగా మనకి చాలా టేస్టీగా ఉండిద్దండి. అంతేనండి, చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.